జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు కాకముందే బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు దాడులకు దిగారని కేటీఆర్ మండిపడ్డారు. తమ హయాంలో ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత తమ నాయకులు కార్యకర్తలు ఇలా హద్దులు దాటి ఏనాడైనా దాడులు చేయలేదని చెప్పారు. తమ పార్టీ గుర్తును అవహేళన చేస్తూ కారును ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము 7 ఉప ఎన్నికల్లో 2 కార్పొరేషన్ ఎన్నికల్లో జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచినా విర్రవేగలేదని, కాంగ్రెస్ పార్టీ నేతల చిల్లరగా ప్రవర్తించలేదని గుర్తు చేశారు. అలాగే ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగానే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత తనదని చెప్పారు. తమ కార్యకర్తల మీద దాడి చేసిన వారిని వదిలిపెట్టే సమస్య లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు కూడా 75,000 ఓట్లు వచ్చినాయి. ఓట్లేం తగ్గలేదు, కేవలం 5,000. అది కూడా ఇన్ని రిగ్గింగులు, ఇన్ని గూండాగిరి, ఇన్ని దొంగ ఓట్లు, ఇన్ని పైసలు పంచి, చీరలు పంచి, కుక్కర్లు పంచి, ఇన్ని కథలు పడ్డాక ఆడికి కూడా 75,000 ఓట్లు మా అభ్యర్థికి వచ్చినాయి, మా పార్టీకి వచ్చినాయి. ఇదేమి స్వల్ప సంఖ్య కాదు. తప్పకుండా తిరిగి మళ్ళీ భవిష్యత్తులో కొడతాం. జూబ్లీహిల్స్ లో మళ్ళీ గులాబీ జెండా ఎగరేస్తాం. థ్యాంక్ యూ. సరే, ఎవరిది అహంకారమో ఎవరిది ఏందో నిన్న వాళ్ళు విజయ గర్వంతో తీసిన ఊరేగింపులోనే కనబడ్డది. మేము ఎన్నో ఎన్నికలు గెలిచాం గతంలో. ఎప్పుడన్నా ఇంత అహంకారపూరితంగా ఒక పార్టీ గుర్తును అట్లా బజార్లో ఈడుస్తూ క్రేన్లు పట్టుకొని అంత చిల్లరగా ఎప్పుడన్నా ప్రవర్తించామా? గతంలో అట్లాంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు. అట్లా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గుర్తునేమన్నా గాడిదనెక్కి ఊరేగింపులు చేశామా? అహంకారం ఎవరిదో, ఆత్మవిశ్వాసం ఎవరిదో, భవిష్యత్ ఎవరిదో తప్పకుండా తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. ఒక ఎన్నికల్లో గెలుపుతోనే ఇంత మిడిసిపడితే, ఒక ఎన్నికల్లో గెలుపుతోనే ఇంత ఎగిరెగిరి పడితే, మరి గతంలో 10 ఏళ్ల పాటు అప్రతిహతంగా అన్ని ఎన్నికలు గెలిచిన మేము ఇది సాంకేతికంగా వాళ్ళు గెలిచారు తప్ప ఇంత రిగ్గింగు, ఇన్ని దొంగ ఓట్లు, ఇన్ని పైసలు, ఇన్ని చీరలు, ఇన్ని కుక్కర్లు, ఇవన్నీ ఇప్పుడు రహమత్ నగర్ లో మీరు ఇక్కడ ఉన్నారు కదా, మొత్తం విలేకరులు ఇల్లు తిరిగి అడగండి. ఎన్ని డబ్బులు పంచారు, ఎన్ని కుక్కర్లు పంచారు, ఎన్ని రకాల తాయిలాలు పంచారు, ఎన్ని ఆపసోపాలు పడ్డారు. చివరికి అరకొర మెజారిటీతో ఇన్ని దొంగ ఓట్లు వేయించుకుంటే, ఇంత రిగ్గింగ్ చేస్తే చావు తప్పి కన్నులోట పోయినట్టు గెలిచినారు. అదో గెలుపు అనుకుంటే అది వాళ్ళ కర్మ, నేనేం చేయలేదు. భవిష్యత్తులో కూడా ఇదే స్థాయిలో, ఇదే పద్ధతిలో ఎక్కడ ఎవరికి చిన్న ఇబ్బంది కలిగినా వారి దగ్గరికి వస్తాము, వారికి అండగా నిలబడతాము. కాంగ్రెస్ పార్టీ గుండాయిజం మానుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్పేవి.